అది కాలేరు గ్రామం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అండి. నేను కాలేరులో పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అండి వైసీపీ. మరి జగన్ గారి కోసం మేము చాలా పోరాటం చేస్తున్నామండి. తప్పకుండా జగన్ గారే సీఎం మళ్ళీ అవుతారండి. గతంలో 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఏమీ లేవండి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన జగనన్న గారి పనులు చాలా బాగా చేశాడండి. ఆయన ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చాడు. చిన్నపిల్ల విషయంలో కూడా చాలా బాగా అమ్మఒడి కానించి పిల్లలకి చాలా సౌకర్యాలు చూశాడు. కానీ చంద్రబాబు ఉన్న సమయంలో కూడా అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ సీఎం అవుతాడండి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అండి. ఆయన కానీ సీఎం అవ్వకపోతే కనుక మన పేదవాళ్ళ బ్రతుకులు బాగోవండి. ఆయన సీఎం అవుతేనే మనమంతా మన పేద కుటుంబం అంతా బాగుంటామండి. ఏది ఏమైనా మన సీఎం గారు నిజంగా సీఎం గారు అవుతారండి. అది యథార్థం నేను చెప్తున్నాను. ఉచిత బస్సులు అన్నారు, పథకాలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు ఇస్తారన్న మహిళలందరికీ. చంద్రబాబు ఇస్తారంటున్నాడు, ఇప్పుడు రాబోయే రోజులు ఇస్తారన్నాడు. అలా అంటే సొల్లండి అది. అలాగని ముందు 10 సంవత్సరాల క్రితం అన్నారని చేయలేదండి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చేసి చూపించారండి. ఇప్పుడు ఇంకా ఆయన మళ్ళీ సీఎం అని ఇంకా బాగుంటుందండి. మా పేదోళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి. నిజంగా ఆయనకి రాకుండా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారే చూసుకోండి, మా బతుకులన్నీ కూడా బాగోవండి. ఇది యథార్థమండి. మళ్ళీ సీఎం మాకు అన్ని బాగానే జరుగుతున్నాయండి. బాగానే జరుగుతున్నాయండి. 18,000 పడుతున్నాయండి, పింఛనే పడుతుందండి. అన్ని బాగున్నాయి. నచ్చుకోవాలని ఆయనే కావాలని కోరుకుంటున్నామండి. మేము జగన్ గారే కావాలని కోరుకుంటున్నామండి. అందుకనే ఇక్కడికి వచ్చాం మేము. మళ్ళీ ఆయన సీఎం అనుకుంటున్నావా? అనుకుంటున్నామండి. ఎందుకు మాకు అన్ని జరుగుతున్నాయి కదండి. 18,000 వస్తున్నాయండి, పింఛన్ వస్తుందండి, మరి బియ్యం అవి అన్ని వస్తున్నాయి కదండి. మరి అవన్నీ వాలంటీర్లు వచ్చి అన్ని ఇప్పిస్తున్నారు కదా. అప్పుడు మరి ఆయన నగ్గాలని కోరుకుంటామండి. మరి చంద్రబాబు నాయుడు ఎంతగా ఉచిత బస్సులు ఇస్తారన్నాడు, మీ అందరు కూడా ఉచిత బస్సులు అన్నాడు, ఎక్కువ పథకాలు ఇప్పిస్తాడు. ఆ గొడవలు నూతుందండి, అవన్నీ నూతుందండి. మాకు తెలదండి. మాకు జగన్ గారు వస్తారని కోరుకుంటున్నామండి. అలా అనుకుంటున్నామండి. రాబోయే రోజులు ఎలక్షన్ ఎలా ఉండే అనుకుంటున్నాం? వస్తుందనే కదండి మేము కోరుకుంటున్నాం. ఆయన రావాలనే కదండి. మరి అందరి బాబు అందరియండి. మరి పొలం పని కూడా బోధి పనులు కూడా మేము చేసామండి. చాలా బాగా డబ్బులు కూడా పడిపోయినాయండి. అన్ని బాగా పడి జరిగినాయండి బాబు. అబద్ధం ఎందుకంటే ఆడుకోవటం మళ్ళీ దాని మీద అలాగే రావాలని కోరుకుంటున్నాం. నిర్మలా జ్యోతి అండి. చాలా బాగుందండి. ఎన్నడూ లేని విధంగా చాలా బాగా జరుగుతుంది. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బాగా ప్రజలందరికీ చేరవేరుతున్నాయి. చాలా బాగుందండి. ప్రభుత్వం మళ్ళీ కూడా జగన్ అన్న రావాలి. చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు అంటున్నాడు కదా, నమ్ముతావు? మరి ఏంటండి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు అంటున్నాడు, అమ్మఒడికి ఎంతమంది అనుమతిస్తున్నాడు కదా, నమ్ముతావా? అవన్నీ జగన్ అన్న దగ్గర నుంచి కాపీ కొట్టి వచ్చిన పథకాలు అవి నవరత్నాలు. జగన్ అన్న ఆల్రెడీ పెట్టిన నవరత్నాలనే కాపీ చేసి చంద్రబాబు నాయుడు పెట్టాడు. జగన్ అన్న పెట్టిన పథకాలే కాపీ చేసి పెట్టారు. నమ్మమండి మేము. రాబోయే రోజులు ఎలక్షన్లు ఉంటాయి అన్నాం. ఎలక్షన్ అండి జగన్ అన్న వస్తాడండి. మా జగన్ అన్నకే ఓటేస్తామండి మేము. మా జగన్ అన్న వచ్చాక మాకు చాలా ఉపయోగం. మాలాంటి పేద నిరుపేదలని విభాగం లేకుండానండి మాకు చాలా బాగా చేశారండి. మాకు జీరే ఒకటి డబ్బులు వేయటమండి, డ్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ అసలు 4వ విడత రావడమండి. మేము ఇదివరకు అయితే ఏమన్నా చిన్న వస్తువులు పట్టుకెళ్ళి తాకాటు పెట్టుకుని అలా బతికేవాళ్ళమని. జగన్ అన్న పరిపాలన వచ్చాక మాకు చాలా హ్యాపీగా ఉందండి. సెంటిం బాబు స్థలం ఇచ్చారండి మాకు. ఆరోగ్యశ్రీ మీద మా అబ్బాయికి ఆపరేషన్ చేయించామండి. మా అత్తగారికి పెన్షన్ వస్తుందండి. అన్ని విధాల జగన్ అన్న బాగుంది. మళ్ళీ జగన్ అన్న సీఎంగా రావాలని మేము కోరుకుంటామండి. మేమందరం కూడా మా పేదవాళ్ళం అందరం చాలా సంతోషంగా ఉన్నామండి జగన్ అన్న పరిపాలన వచ్చాకండి. ఇప్పుడు కూడా మా జగన్ అన్నే వస్తాడండి, రావాలని కోరుకుంటున్నామండి. ఉచిత బస్సులు అంటున్నారు, పథకాలను ఎక్కిస్తున్నారు, ఏమంటావు? చంద్రబాబు ఉచిత బస్సులు ఏం వేస్తాడండి? మాటలు చెప్పాడు, పసుపు కుంకుమ అని మరి తీసుకున్నాకండి మాకు ఇచ్చాడండి. మాకేమో చంద్రబాబు వల్ల మాకేమో ఉపయోగం లేదండి. మా పావుల డబ్బులు మా పొదుపులో తీసుకుంటే ఆయన మాకు ఇచ్చాడండి. మా జగన్ అన్న వచ్చాక మాకు చాలా హ్యాపీగా ఉందండి. మా పేదల ప్రజలకి చాలా సంతోషంగా ఉందండి. మా జగన్ అన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి. మా ఇంట్లో మా అత్తగారికి పెన్షన్ వస్తుందండి. మా అబ్బకి హార్ట్ ఆపరేషన్ జరిగిందండి ఆరోగ్యశ్రీ వల్ల. 3 సెంటింపావు ఏమి ఇల్లు స్థలం
ఇచ్చారండి, ఇల్లు కట్టుకుంటున్నామండి. నాకైతే 5 లక్షలు తీసుకురండి, ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు తీసుకున్నానండి. ఎప్పుడు ఇదివరకు అయితేనండి ఏమైనా మాకు అవసరం అయితే ఏమైనా వస్తువు పట్టుకెళ్ళి చాలా బాధలు పడింది, వడ్డీకి తెచ్చుకునే వాళ్ళమండి. 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీకి. మా జగన్ పరిపాలన వచ్చాక మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు పేదలు అనే మాకు పదాన్ని పులి స్టాప్ పెట్టినట్టుగా ఉందండి. మళ్ళీసారి కూడా మా జగనన్నే రావాలండి, వస్తాడండి. త్రిమూర్తి గారు మాకు చూడండి, ఆయన మాట అన్నారంటే అండి మాట తప్పరండి. ఏది చెయ్యాలైనా ఆయన తక్షణంగా చేస్తానంటారండి, చేసి చూపెడతారండి త్రిమూర్తులు గారు అండి. చాలా బాగా చేశారండి త్రిమూర్తి గారు వచ్చాక కూడా. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు మరి జగన్ ఓడిస్తారంట, పవన్ కళ్యాణ్ ఏమంటావు? జగన్ ఓడించడానికి సరిపోడండి. జగన్ పవన్ కళ్యాణ్ ఏమి రాడండి, మా జగన్నే వస్తాడండి మళ్ళీ వచ్చినప్పుడు కూడా. లోకేష్ గురించి ఏమంటావు? లోకేష్ గురించి మాకు అభిప్రాయం, అతని గురించి ఏం చేస్తాడని అతని అభిప్రాయం గురించి చెప్తామండి. మేము మామూలుగా మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడితే వెళ్తాం తప్ప ఆయన ఏమీ చేయలేదండి మాకు. ఆయన రాడండి, ఆయన మాటలు తప్ప. మళ్ళీసారి కూడా మా జగన్నే వస్తారండి. మాకు మా జగన్నే రావాలండి. మాలాంటి పేదోళ్ళు మేము సంతోషించాలంటే అండి మా జగన్నే రావాలండి, వస్తారండి.